గాయస్ ఈ రోజు ఈ వీడియోలో నేను ఏఐ వీడియోస్ ఎలా జనరేట్ చేసుకోవాలి, వాయిస్ ఓవర్ అదే ఇస్తుంది, ఇమేజ్ అదే ఇస్తుంది అండ్ ప్రాంప్ట్ కూడా అదే ఇస్తుంది అనమాట. ప్రాంప్ట్ తీసుకోవాలి. ప్రాంప్ట్ తీసుకున్న తర్వాత అందులో మనం వేసినాం అనుకోండి 5 minutes వీడియో మనకు జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. జస్ట్ మనకు ఫ్రీలో ఉన్నమాట, ఏం డబ్బులు తలగా మనం అందులో ప్రాంప్ట్ వేసినాం అనుకోండి వీడియో జనరేట్ చేసి పెడతా. చూడండి ఈ వీడియో చూడండి గాయస్, ఇక్కడ ఈ వీడియో అయితే నేను జనరేట్ చేసిన చూడండి, సూపర్ ఉంది చూడండి గాయస్. ఇక్కడ వీడియో ఎలా ఉంది చూడండి గాయస్. ఇక్కడ ఓ మై గాడ్, నేనైతే జనరేట్ చేసిన, ఎస్టర్డే జనరేట్ చేసిన. సో మీరు కూడా జనరేట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం చూస్తే మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. వీడియో చాలా ఇంట్రెస్ట్ ఉండబోతుంది. అన్నిటికన్నా మించి ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్ ఉండబోతుంది. ఎందుకోసం అంటే ఏఐ వీడియోస్ చాలా ఆడియన్స్ అయితే కామెంట్స్ అడిగారు, అన్న ఏఐ వీడియోస్ ఎలా జనరేట్ చేసుకోవాలి, ఎలా ప్రాంప్ట్ తీసుకోవాలి, సో అందులో ఏమైనా వాయిస్ ఓవర్ ఇవ్వాలా అని ఎట్లా అడిగారు. కాబట్టి ఇందులో ట్యూటోరియల్ మొత్తం దొరుకుతుంది. అంటే టోటల్ A to Z దొరుకుతాయి అన్నమాట. అందులో మనకు వాయిస్ ఓవర్ ఇస్తుంది అండ్ మనకు వీడియో జనరేట్ చేసి ఇస్తుంది. మొత్తం మనకు అక్కడ ఏం జరగాయన్నమాట. జస్ట్ మనం ఇక్కడ ప్రాంప్ట్ తీసుకొని పేస్ట్ చేసి ఇస్తామంటే చాలు. ఓన్లీ ప్రాంప్ట్ తీసుకోవాలి, ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ప్రాంప్ట్ తీసుకోవాలి. ప్రాంప్ట్ తీసుకొని అలా పేస్ట్ చేసి ఇస్తామంటే సరిపోతుంది. మనకు వీడియో జనరేట్ చేసి ఇస్తామంట. విత్ ఇన్ మనకు 2 minutes లో మనకు జనరేట్ చేసి ఇస్తుంది. అది కూడా ఫ్రీలో అనమాట. సో లేట్ ఎందుకు, మరి ఇక్కడ స్క్రీన్ కల్లా చూపిస్తా చూసండి. అంతకు ముందు సో చెప్పాను కదా, డైలీ 2 members నేను ప్రమోషన్ చేస్తాను చెప్పిన కదా. ఈ రోజు గ్రాండ్ సక్సెస్ఫుల్లీ విన్నర్ అయినరు అనమాట. అది కూడా ఎవరు అనుకుంటే గాయస్, ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో ఎవరైతే ఫాలో అయినరో వాళ్ళకి మాత్రం విన్నర్ చేస్తున్నా. ఎందుకోసం అంటే కామెంట్ చేసిర్రు, నా ఛానల్లో కామెంట్ చేసిర్రు, శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్లో కామెంట్ చేసిర్రు, శ్రీనివాస్ అఫీషియల్ బ్లాగ్స్ లో కామెంట్ చేసిర్రు అండ్ తెలుగు డైలీ ఎక్స్పెరిమెంట్ ఛానల్లో కామెంట్ చేసిర్రు అండ్ ఓయి సనీ డే ఛానల్లో కూడా కామెంట్ చేసిండ్రు అనమాట. ఆబ్వియస్లీ అన్ని ఛానల్లో కామెంట్ చేసిర్రు. బట్ ఇక్కడ ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయినరో వాళ్ళకి మాత్రమే నేను ప్రమోషన్ చేస్తున్నమాట. కామెంట్ లో చూసుకుంటే గాయస్, ఇక్కడ మేము అన్ని ఫాలో అయ్యని చెప్పిండ్రు, ఎవరు కూడా ఇన్స్టాగ్రామ్ ఫాలో కాలేదు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్రీన్ షాట్ పెడుతున్నా చూడండి, ఎవరు కూడా ఇన్స్టాగ్రామ్ ఫాలో కాలేదు. సో ఎవరైతే వీళ్ళు ఫాలో అయినారో చూడండి, వీళ్ళకి మాత్రం నేను ప్రమోషన్ చేస్తున్నాం. కాబట్టి సో ఈ రోజు వాళ్ళు గ్రాండ్ విన్నర్ అయినమాట. ఇక్కడ డిస్ప్లే చేస్తాను, టోటలీ డిస్ప్లే చేస్తాను. చాలా గ్రాంటెడ్ విన్నర్ అవుతున్నారు. సో మీరు కూడా విన్నర్ కావాలంటే ఆబ్వియస్లీ మీరు చేయవలసింది ఏంటిదంటే జస్ట్ వీడియో ఫుల్ వాచ్ చేసేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి అండ్ ఇన్స్టాగ్రామ్ కు ఫాలో కావాలన్నమాట. ఇన్స్టాగ్రామ్ కు ఫాలో అయిపోయిన తర్వాత అక్కడ మీ లింక్ అంటే మీ ప్రొఫైల్ నేమ్ అది ఇక్కడ ఈ వీడియోలో కామెంట్ లో మీరు తెలియజేయాలన్నమాట. అన్న నేను జాయిన్ అయ్యాను, ఇక్కడ ఫాలో అయ్యాను, మీ ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యాను, సో ఇక్కడ లైక్ చేశాను, వీడియో ఫుల్ చేశాను. సో ఇట్లా చేస్తేనే వాళ్ళకి మాత్రమే ఫ్రీ ప్రమోషన్ చేస్తున్నాను అనమాట. సో ఈ రోజు విన్నర్ వచ్చి ఇక్కడ డిస్ప్లే చేసేస్తాను చూసేయండి. అంతకుముందు ఎవరైనా ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకుని చెప్పాను కదా, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా, ఎవరు విన్నర్ అనేది చూపిస్తారు అనమాట. గాయస్ ఇక్కడ చూసుకుంటే స్క్రీన్ కలర్ చూసుకుంటే ఈ బ్రో చూసుకుంటే K Pawan Kalyan 192 వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి. అండ్ ఇక్కడ చూసుకుంటే వీళ్ళ ఛానల్ కి నేను ఓపెన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గాయస్ ఇక్కడ చూడండి, వీళ్ళ ఛానల్ కి అయితే ఓపెన్ చేశాను. K Pawan Kalyan 192 అండ్ 933 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఈ బ్రోకి అయితే ఫాలో అవ్వండి, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ బ్రో అయితే వీడియోస్ అయితే చాలా మంచిగా అప్లోడ్ చేస్తారు అనుకుంటా. అండ్ ఒకటే వీడియో అప్లోడ్ చేశారు. షార్ట్స్ చూసుకుంటే ఏం షార్ట్స్ ఉన్నాయంటే చూసుకుంటే ఇక్కడ సో ఓన్ షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తారు, చాలా మంచి షార్ట్స్ అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ బ్రోకి అయితే ఫాలో అవ్వండి అండ్ కమ్యూనిటీ పోస్ట్ చేస్తాను, అక్కడ నుండి లింక్ ఇస్తా కాబట్టి ఫాలో అవ్వండి అనమాట. అండ్ ఇంకొకరు విన్నర్ వచ్చేసి చూసుకుంటే గాయస్, ఇక్కడ మనస మదిశెట్టి అంట. వీళ్ళు యూట్యూబ్ లో కామెంట్ చేయలేదు అనుకుంటా అండ్ ఇన్స్టాగ్రామ్ కు ఫాలో అయ్యారు అనమాట. ఇన్స్టాగ్రామ్ కు ఫాలో అయ్యారు కాబట్టి వీళ్ళకి నేను ఓపెన్ చేస్తున్నమాట. ఇన్స్టాగ్రామ్ కు రీడైరెక్ట్ అవుతారు కాబట్టి ఇక చూపిస్తాను చూడండి. సో ఇది అండ్ మొత్తానికి లాక్ ఉంది కాబట్టి సో మనస మదిశెట్టి అండ్ ఇట్లా మీరు యూట్యూబ్ లో కామెంట్ చేయండి. యూట్యూబ్ అంటే ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయిన తర్వాత యూట్యూబ్ కి కామెంట్ చేయండి, అంటే మీ ఛానల్ నాకు దొరుకుతాయి అనమాట. ఇన్స్టాగ్రామ్ ది ప్రొఫైల్ నేమ్ ఏదైతే మన యూట్యూబ్ లో కామెంట్ లో ఇస్తారో అక్కడ నేను చూస్తానమాట. అంటే ఇన్స్టాగ్రామ్ ఫాలో చూస్తానమాట. ఇట్లా ఇస్తే ఏమైతే అంటే చూడండి, ఇక్కడ యూట్యూబ్ ఛానల్ అయితే నాకు దొరకలేదు కాబట్టి సో వీళ్ళి మనసా మనిషి వీళ్ళి ఇన్స్టాగ్రామ్ ది ఐడి దొరికింది కాబట్టి ఇంతే, వీళ్ళకి చూపిస్తున్నా ఇంతే అనమాట. యూట్యూబ్ ఛానల్ లింక్ అయితే దొరకలేదు కాబట్టి సో ఇక్కడ మీకు వీళ్ళకైతే చూపిస్తాను అనమాట. ఇక్కడే చూపిస్తున్నా. అండ్ ఇక్కడ ఏముందంటే ఇక్కడ మనసా మనిషి ఉంది అండ్ 144 ఫాలోవర్స్ ఉన్నారు, 283 ఫాలోయింగ్ ఉన్నారు బ్రో అయితే. అండ్ బ్రోనో అండ్ మనసా అంట అమ్మాయి అనుకుంటా. సో అట్లా అండ్ మీరు కూడా ఖచ్చితంగా అండ్ ప్రమోషన్ చేసుకోవాలంటే అండ్ ఇట్లా నేను చెప్తున్నా కదా. సో వీళ్ళ యూట్యూబ్ ఛానల్ లింక్ అయితే దొరకలేదు కాబట్టి సో వీళ్ళకైతే నేను ప్రమోషన్ ఇలా చేస్తున్నాను అనమాట. అంటే సో నేను ఓన్లీ ఏం చూపిస్తున్నా అంటే అండ్ ఇన్స్టాగ్రామ్ ది ఓన్లీ అకౌంట్ చూపిస్తాను అనమాట. సో ఎంత అనమాట. అండ్ ఇక్కడ కమ్యూనిటీ పోస్ట్ లో పోస్ట్ చేస్తాను. సో వీళ్ళకి కూడా ఫాలో అవ్వండి అండ్ ఎవరైతే యూట్యూబ్ ఛానల్ ఉందో వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ గైస్. చూశారు కదా, సో వాళ్ళైతే విన్నర్ అయినరు. అండ్ మీరు కూడా విన్నర్ కావాలంటే ఆబ్వియస్లీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, కామెంట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ కు ఫాలో కావాలి. ఎవరైతే ఇన్స్టాగ్రామ్ కు ఫాలో అయిన తర్వాత వాళ్ళ అకౌంట్ చెక్ చేస్తాను అండ్ యూట్యూబ్ ఛానల్ సో కామెంట్ లో చెక్ చేస్తామట. చెక్ చేసిన తర్వాత డైలీ 2 members కి విన్నర్ చేస్తామట. సో అట్లా మీరు కూడా విన్నర్ కావాలంటే కామెంట్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మన స్క్రీన్ కలర్ చూపిస్తా చూసేయండి. ఏఐ వీడియోస్ ఎలా జనరేట్ చేసుకోవాలని మొత్తం చూపిస్తా, ఇక్కడ చూసేయండి. గాయస్ ఇక్కడ ఏం చేస్తారంటే క్రోమ్ లో వెళ్ళిపోండి. క్రోమ్ లో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తా ఏంటిదంటే గాయస్ ఇక్కడ సర్చ్ బార్ లో ఏం సర్చ్ చేస్తారంటే గాయస్ ఇక్కడ చూడండి, ఓన్లీ ఫోకల్ ఎంఎల్ అని సర్చ్ చేయండి. నేను ఇక్కడ సర్చ్ చేస్తా చూడండి, ఫోకల్ ML అని సర్చ్ చేస్తున్నా.
ఇలా సర్చ్ చేసి చూడండి గాయస్, ఇక్కడ ఫస్ట్ మంది ఇక్కడ సైట్ వచ్చింది చూడండి, వెబ్సైట్ వచ్చింది చూడండి, దీన్ని ఓపెన్ చేసుకోండి గాయస్. ఇలా ఓపెన్ చేసుకుంటే గాయస్ చూడండి ఎక్స్ప్రెస్ యువర్ క్రియేటివిటీ చూడండి. సో చాలా చాలా బాగుంటుంది. ఇక్కడైతే మన కొద్దిగా ప్రాసెస్ కొద్దిగా పెద్దగా ఉంది, కానీ కూర్చొని చూసుకొని చాలా చాలా మంచిగా వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం సైట్ అయితే ఓపెన్ చేసుకున్నాం కదా, సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ప్రాంప్ట్ తీసుకుందాం. సో ప్రాంప్ట్ తీసుకోవాలంటే ఎక్కడ వెళ్ళాలి, చాట్ జీపీటీలో వెళ్ళాలన్నమాట. చాట్ జీపీటీలో వెళ్ళాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే చాట్ జీపీటీ మనం ప్లే స్టోర్లో వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి. సో మీకు తెలియకుంటే ఇక్కడ స్క్రీన్ రికార్డ్ పెడతా చూడండి. ప్లే స్టోర్లో వెళ్ళిన తర్వాత సో అక్కడ మీరు చాట్ జీపీటీ టైప్ చేసిన తర్వాత అక్కడ ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అక్కడ మీరు ఏం చేస్తారంటే లాగిన్ చేసుకోండి. ఓకే, లాగిన్ చేసుకున్న తర్వాత గాయస్ ఇక్కడ సింపుల్లీ మీరు ఇక్కడ చాట్ జీపీటీలో వెళ్ళిపోండి గాయస్. ఇలా చాట్ జీపీటీలో వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఒక 30 సెకండ్స్ స్టోరీ అడుగుతాను అనమాట. నేను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తా. స్టోరీ 30 సెకండ్స్ అడుగుతాను అనమాట. మీరు 5 మినిట్స్ అడగచ్చు అండ్ 10 మినిట్స్ అడగచ్చు. ఓన్లీ 5 మినిట్స్ ఇస్తారనమాట. 5 మినిట్స్ స్టోరీ తీసుకొని మీరు ఏం చేస్తారంటే మీరు వీడియో జనరేట్ చేసుకోవచ్చు, 1 టైం జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా 5 మినిట్స్ వీడియో లెంత్ కావాలనుకుంటే, 10 మినిట్స్ వీడియో లెంత్ కావాలనుకుంటే మళ్ళీ రిపీట్ మీరు అండ్ ఇంకా స్క్రిప్ట్ తీసుకొని మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకా పేస్ట్ చేసి మీరు 5 మినిట్స్ వీడియో జనరేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూపిస్తా చూడండి గాయస్. ఇక్కడ నేను ఇస్తా అంటే నేను ఇక్కడ స్టోరీ ఏం అడుగుతా అంటే ఒక ప్రిన్సిపల్ ఒక స్టూడెంట్స్ కు ఒక క్వశ్చన్ అడుగుతాడు అనమాట. ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత ఆ స్టూడెంట్స్ కి ఆన్సర్ తెలియదు. సో ఆన్సర్ తెలియకుంటే ఒక పిల్లాడు చదువుకోని పిల్లాడు అంటే రోడ్ పైన తిరిగేటి పిల్లగాడు ఆ ఆన్సర్ చెప్తాడనమాట. సో అది నేను స్టోరీ అడుగుతాను అనమాట. సో ఇప్పుడు ఇక్కడ రైట్ చేస్తాను గాయస్. ఇక్కడ చూడండి నేను ఇక్కడ స్టోరీ ఏమి యాడ్ చేసినట్టు చూడండి గాయస్. హై చాట్ జీపీటీ నాకు ఒక స్టోరీ ఇవ్వండి, తెలుగులో ఒక ప్రిన్సిపల్ స్టూడెంట్స్ క్వశ్చన్స్ అడుగుతాడు. అడిగితే స్టూడెంట్స్ కి ఆన్సర్ తెలియదు, బట్ ఒక పిల్లాడు అడుగుకునేవాడు వచ్చి ఆన్సర్ చెప్పాలి, 30 సెకండ్స్ లెంగ్త్ ఇవ్వండి అని అయితే స్టోరీ ఇచ్చిన అంటే స్క్రిప్ట్ ఇచ్చిన అనమాట. ఇక్కడ రైట్ చేసిన అనమాట. ఓకే, రైట్ చేసిన తర్వాత ఇక్కడ బాణం కొడుతూ ఓకే వేసేస్తాను. ఒక స్క్రిప్ట్ అనేది నాకు ఇస్తుంది అనమాట. ఆ స్క్రిప్ట్ తీసుకొని వేస్తా అంటే కాదు ఇక్కడ ఇప్పుడు ఏదైతే సైట్ ఓపెన్ చేసినామో ఆ సైట్ ని లాగిన్ అయిన తర్వాత సో అక్కడ మీరు ఆ ప్రాంప్ట్ అనేది పేస్ట్ చేసేయండి. చూడండి గాయస్ ఇక్కడ మంచి స్క్రిప్ట్ అయితే ఇచ్చేసింది, ఒక స్టోరీ అయితే ఇచ్చేసింది. చూడండి గాయస్ ఇక్కడ ఓ మై గాడ్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ నుండి మీరు ఇట్లా లాగి బట్టి పేస్ట్ కాపీ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ మనకు కాపీ ఉంది చూడండి, డైరెక్ట్ కాపీ ఉంది చూడండి. ఈ కాపీకి చేసుకుంటే ఇలా సింపుల్ కాపీ చేసిస్తే కాపీ అయిపోతాయి అనమాట. సింపుల్ కాపీ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింపుల్ ఇక్కడ మీరు వచ్చేసేయండి. ఇక్కడ ఎక్స్ప్రెస్ యువర్ క్రియేటివిటీ ఉంది కదా, ఇక్కడ మీరు లాగిన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి గెట్ స్టార్టెడ్ ఫ్రీ ఉంది కదా, ఇక్కడ చూడండి మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఫ్రీ ఉంది కదా, దీన్ని స్టార్ట్ చేసుకోండి. ఇట్లా ఓకే చేసేయండి. ఓకే చేస్తే మనకు ఇక్కడ మెయిల్ ఐడి మనకు లాగిన్ చేసుకోమంటుంది. ఇక్కడ చూడండి కంటిన్యూ విత్ గూగుల్ అంటుంది. సో ఇక్కడ కంటిన్యూ చేసేసుకోండి, ఇట్లా కంటిన్యూ చేసుకోండి. ఇలా కంటిన్యూ చేసేసుకుంటే గాయస్ ఇక్కడ ఏదో ఒక మెయిల్ ఐడితో మీరు లాగిన్ కానీ ఫ్రీ అనమాట. సో ఇక్కడ ఏం డబ్బులు తలగాయి అనమాట. ఓకే, నేను ఏదో ఒక మెయిల్ ఐడితో నేను లాగిన్ చేసుకుంటాను. చూడండి గాయస్ ఇక్కడ నేను ఇక్కడ లాగిన్ చేసేసుకున్నాను. సో ఇట్లా లాగిన్ చేసేసుకోవాలి. మీరు లాగిన్ చేసేసుకొని మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోండి. సో నాకైతే ఇక్కడ ఆల్రెడీ లాగిన్ అయింది. నేను ఎస్టర్డే లాగిన్ చేసుకున్నాను, మళ్ళీ లాగౌట్ చేసుకున్నాను అనమాట. లాగౌట్ మీకు చూపించడానికి లాగౌట్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ లాగిన్ చేసినాను అనమాట. ఓకే, లాగిన్ చేసుకోవడానికి కొద్దిగా సెట్ చేసుకోమంటుంది, కొన్ని పాస్వర్డ్ అడుగుతుందేమో చూసుకోండి. నేను ఇక్కడ ఎస్టర్డే చేశాను, బట్ నాకు అంత నెప్పలేదు. సో ఇక్కడ చూసుకుంటే కష్టం మనకి ఇక్కడ మేక్ ఏ వీడియో అబౌట్ యువర్ బిట్కాయిన్ చూడండి, బిట్కాయిన్ ఉందా. సో ఇక్కడ లాగి బట్టి పేస్ట్ చేయండి, ఏదైతే స్టోరీ తీసుకున్నారో పేస్ట్ చేయండి. స్టోరీ పేస్ట్ చేసిన తర్వాత గాయస్ చూసుకుంటే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే సో వచ్చేసిన చూడండి. ఇక్కడ మీరు ఏం కదిలియకండి, ఏం కదిలియాలంటే మీకు చెప్తాను చూడండి గాయస్. ఇక్కడ మనకి ఇక్కడ ఒక బల్బ్ లాగా ఉంది చూడండి, ఈ బల్బ్ లాగా ఉంది కదా, దీనికి ఓకే వేస్తే గాయస్ ఇక్కడ ఐడియా ఉంది చూడండి, ఐడియానే ఉంచండి, వేరేది ఏం ఉంచకండి. ఇక్కడ చూసుకుంటే గాయస్ సెకండ్ మంది చూసుకుంటే దీనికి ఓకే వేస్తే ఇక్కడ చూసుకుంటే మనకు 15 సెకండ్స్ 30 సెకండ్స్ అండ్ ఇక్కడ చూసుకుంటే 45 సెకండ్స్ అండ్ 1 మినిట్ 2 మినిట్ 3 మినిట్ 4 మినిట్ 5 మినిట్ వరకు వీళ్ళు వీడియో జనరేట్ చేసి ఇస్తారంట, ఓన్లీ ఫ్రీలో అన్నమాట. ఓ మై గాడ్, షాకింగ్. సో ఒక ప్రాంప్ట్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసి ఇస్తే మీకు 5 మినిట్స్ వరకు వీళ్ళు వీడియో జనరేట్ చేసి ఇస్తారన్నమాట. చూడండి మీరు చాట్ జీపీటీని అడగండి 5 మినిట్స్ వీడియో స్క్రిప్ట్ మనకు అండ్ స్టోరీ ఇవ్వండి, మీరు అప్పుడే అడిగితే వాళ్ళు 5 మినిట్స్ స్క్రిప్ట్ అనేది మనకు జనరేట్ అంటే రెడీ చేసి ఇస్తారన్నమాట. రెడీ చేసి ఇచ్చిన తర్వాత మీరు అక్కడ కాపీ చేసుకొని పేస్ట్. ఓన్లీ నేను 30 సెకండ్స్ మాత్రమే తీసుకున్నా కాబట్టి ఇక్కడ నేను 30 సెకండ్స్ ఓకే ఇస్తాను అనమాట. సో ఇలా ఓకే వేసిన తర్వాత గాయస్ ఇక్కడ సింపుల్ మీరు ఏం చేస్తారంటే మనకి ఇక్కడ బాణం గుర్తుంది కదా, ఈ బాణం గుర్తుకు ఓకే వేసేయండి. జస్ట్ ఇట్లా ఒక క్లిక్ లోని బాణం గుర్తు ఓకే వేసేయండి. చూడండి గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ మొత్తం అనలైజ్ చేస్తుంది, స్టోరీని మనకు అనలైజ్ చేస్తుంది. అనలైజ్ చేసిన తర్వాత చూడండి మొత్తం ఇట్లా రైడ్ చేస్తున్నా చూడండి. సో మనకు చాట్ జీపీటీ ఎట్లా రైడ్ చేస్తుందో అలాగే సేమ్ ప్రాసెస్ అనమాట. సేమ్ ప్రాసెస్ చూడండి, కొద్దిగా టైం తీసుకోదు, ఎక్కువ టైం తీసుకోదు. మీరు చూసుకోండి గాయస్ ఇక్కడ మొత్తం రైడ్ చేస్తుంది. మొత్తం మన స్టోరీని అయితే స్క్రిప్ట్ తీసుకున్నామో దాన్ని అనలైజ్ చేస్తుంది. అనలైజ్ చేసిన తర్వాత ఎలాంటి వీడియో జనరేట్ చేసి వాళ్ళని ఇక్కడ మనకు అది థింకింగ్ చేస్తుంది. సేమ్ చాట్ జీపీటీ లాగానే ఉంది అనమాట. చాలా చాలా బాగుంది అనమాట. మీరు చూడండి గాయస్ ఇక్కడ సింపుల్ చూసుకుంటే గాయస్ ఇక్కడ మొత్తానికి చూడండి గాయస్ ఇక్కడ
ఇంకేమంటుంది మొత్తం వస్తుంది, కొద్దిగా టైం తీసుకుంటుంది, మనం అప్పటి వరకు వెయిట్ చేద్దాం. సో కొద్దిగా టైం ఇక్కడ లోడింగ్ అవుతుంది చూడండి, కింద చూడండి లోడింగ్ అవుతుంది చూడండి, వచ్చేసింది. ఇంకేమంటుందో చూడండి, అదే ఆటోమేటిక్ చూడండి సార్ గైస్, చూడండి అనలైజ్ చేస్తున్నది చూడండి. ఓ మై గాడ్ షాకింగ్ అయితే ఇప్పటి వరకు ఇలాంటి చూడండి గాయస్. ఇక్కడ ప్రాజెక్ట్ చూడండి గాయస్, ఇక్కడ మొత్తం ఇట్లా వచ్చేసింది. మనకి ఇక్కడ క్వశ్చన్ అడుగుతుంది చూడండి గాయస్, ఇక్కడ ఇప్పుడు చూడండి ఇంకా రెడీ కాలేదు. సో మొత్తం రెడీ చేస్తున్నా చూడండి గాయస్, ఇక్కడ మొత్తం చూడండి గాయస్. ఇక్కడ ఈ సైట్ అయితే చాలా మంచిగా ఉంది నాకు తెలిసిన మట్టుకు అయితే. ఇంకా సో అనలైజ్ చేస్తున్నది, మొత్తం అనలైజ్ చేసి మన దగ్గర రైడ్ చేస్తుంది అనమాట. రైడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇస్తుంది. సో ఇంకా నాకు లోడింగ్ అయితే జరుగుతున్నది, కొద్దిగా వెయిట్ చేద్దాం. సో అప్పటి వరకు అయితే కొద్దిగా ఏమైనా టాపిక్ మాట్లాడుకుందాం అనమాట. సో ఇప్పటివరకు లైక్ ఇంత కష్టపడి వీడియో ఇచ్చిన కాబట్టి సో గాయస్ లైక్ చేసుకోకుండా లైక్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేయండి. ఒక క్లిక్లోనే సబ్స్క్రైబ్ అయిపోతాయి అనమాట. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు తెలిసిన విషయమే కదా, డైలీ 2 మెంబర్స్ నేను ప్రమోషన్ చేస్తున్నాను అనమాట. చూడండి నాకైతే ఆన్సర్ టు కంటిన్యూ అయితే అంటుంది. సో మీకు ఇక్కడ ఏం కావాలంటుంది, ఏ స్టార్టెడ్ జనరేటింగ్ అని అంటుంది, అండ్ చేంజ్ ఏమైనా చేసుకుంటారని అడుగుతుంది, అండ్ ఇక్కడ కస్టమ్ చేసుకుంటారని అడుగుతుంది. ఇక్కడ నేను ఎస్ స్టార్ట్ జనరేటింగ్ అని ఓకే వేస్తాను అనమాట. దీనికి ఓకే వేసిస్తే కాదు చూడండి మనకి ఇంకా డిఫరెంట్ అయితే వస్తుంది. చూద్దాం ఇక్కడ చూడండి మనకి ఇక్కడ సెట్టింగ్ అయితే వాల్యూ ఇచ్చిన, డ్యూరేషన్ చూసుకుంటే 30 seconds ఇచ్చింది అనమాట. ఎస్పెక్ట్ రేషియో చూసుకుంటే 16:9 మనం అడిగిన కాబట్టి 16:9 అనమాట. ఇక్కడ లాంగ్వేజ్ చూసుకుంటే తెలుగు చూడండి గాయస్, ఇక్కడ తెలుగు మనం లాంగ్వేజ్ కూడా చేంజ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ డిఫరెంట్ అయితే వచ్చింది, దీంట్లో తీసేయండి. అండ్ ఇక్కడ తీసేసిన తర్వాత గాయస్ ఇక్కడ సో మొత్తం జనరేట్ వీడియో అవుతున్నది చూడండి గాయస్. ఇక్కడ ఓ మై గాడ్స్ టోటల్ చూసుకుంటే వీడియో జనరేట్ అవుతున్నది చూడండి గాయస్. ఇక్కడ మొత్తం ఫస్ట్ ఏమైతే అంటే ఇమేజ్ జనరేట్ అవుతుంది. సోనీ థింకింగ్ చేస్తున్నది, ఇమేజ్ జనరేట్ అయింది చూడండి గాయస్. ఇక్కడ మనకు చూసుకుంటే గాయస్ ఇక్కడ మనం ప్రాంప్ట్ లోనే ఖచ్చితంగా మంచిగా అడగాలి. ఏం అడగాలి అంటే చూడండి మనకు ఒక కార్టూన్ లాగా వీడియో ఇచ్చిండ్రు అనమాట. మీరు ఎట్లా అడుగుతారంటే ఒరిజినల్ వీడియో అండ్ ఒక స్టోరీ ఇవ్వండి అని అడగండి. ఎందుకోసం అంటే ఇక్కడ కార్టూన్ వచ్చింది చూడండి గాయస్. ఇక్కడ కార్టూన్ వచ్చింది అంటే ఒక మేల్ ఎట్లా వచ్చింది అంటే చూడండి, అంటే కార్టూన్ లాగా వచ్చింది అనమాట. సో మీకు కూడా అట్లా రాకుండా ఉండాలంటే ఒరిజినల్ ప్రిన్సిపాల్, ఒరిజినల్ స్టూడెంట్స్ అట్లా మనకు ఫేస్ అంటే సేమ్ ఒరిజినల్ లాగా వీడియో ఉండాలంటే ఒరిజినల్ స్క్రిప్ట్ ఇవ్వండి అని అక్కడ ChatGPT అడిగితే ఒరిజినల్ స్క్రిప్ట్ ఇస్తుంది అనమాట. చూడండి గాయస్ నాకు ఓన్లీ కార్టూన్ లాగా ఇచ్చింది. సో మీరు ప్రయత్నించండి, నేను మొత్తం ప్రాసెస్ చెప్తాను, మీరు ప్రయత్నించండి ఖచ్చితంగా. సో మీరు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయొచ్చు అనమాట. సో అప్పటి వరకు ఒక ఛానల్ చూపిస్తుంది చూడండి గాయస్. ఈ ఛానల్ చూసుకుంటే చూడండి గాయస్ ఓన్లీ ఎంత అప్లోడ్ చేసింది మీకు చూపిస్తుంది చూడండి గాయస్. అండ్ ఒక 4-5 వీడియోస్ అప్లోడ్ చేసిండేమో, 4-5 వీడియోస్ అప్లోడ్ చేసిండు. దానికి చూసుకుంటే గాయస్ సో చూడండి గాయస్ అండ్ మిలియన్లో వ్యూస్ ఉన్నాయి. ఒకదానికి ఫస్ట్ దానికి వ్యూస్ రాలేదు, సెకండ్ దానికి చూసుకుంటే వ్యూస్ మిలియన్లో వ్యూస్ వచ్చినాయి. అండ్ 4-5 వీడియోస్ అయితే అప్లోడ్ చేశారనమాట. అండ్ చూసుకుంటే సబ్స్క్రైబర్స్ అయితే గెయిన్ చేశాడు అనమాట. సో అట్లా మీరు ఇదే సేమ్ యాస్టిస్ ఫాలో అయింది కాబట్టి ఇందులోనే జనరేట్ చేసుకున్నాను కాబట్టి అతను సో మీరు చూడండి అతను అక్కడ చూడండి గాయస్ చూడండి ఓ మై గాడ్ వీడియోస్ అయితే ఎలా పేలుతున్నాయో చూడండి అనమాట. గాయస్ ఇక్కడ కొద్దిగా టైం తీసుకుంటుంది, జనరేటింగ్ వీడియో కొద్దిగా టైం తీసుకుంటున్నది. ఆ టైం అయ్యే వరకు మనం కొద్దిగా వెయిట్ చేద్దాం, అప్పటి వరకు కొద్దిగా సో వెయిట్ చేద్దాం అనమాట. గాయస్ ఇక్కడ చూడండి వీడియో అయితే జనరేట్ చేసి ఇచ్చింది చూడండి గాయస్. ఇక్కడ ఓ మై గాడ్ చూడండి వీడియో అయితే జనరేట్ చేసింది. ఇది ఇమేజ్ అన్నమాట. వీడియో చూసుకుంటే జనరేట్ చేసి ఇచ్చింది చూడండి గాయస్. ఇక్కడ ఓ మై గాడ్ చూడండి వాయిస్ ఓవర్ వినిపిస్తుంది చూడండి గాయస్. ఇక్కడ వాయిస్ ఓవర్ వినిపిస్తాను చూడండి. గాయస్ ఇక్కడ చూసుకుంటే నేను తెలుగులో ఇచ్చిన బట్ కానీ ఇది ఇక్కడ ఇంగ్లీష్ లో వచ్చింది అనమాట. సో ఇక్కడ టైం లైన్ యాడ్ చేద్దామని అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ చూసుకుంటే తెలుగులో రాలేదు కాబట్టి ఇక్కడ చూసుకుంటే గాయస్ అండ్ ఇక్కడ వాయిస్ ఓవర్ ఫుల్ ఇంగ్లీష్ టోటల్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ మీరేం చేస్తారంటే సో ఇక్కడ ఇచ్చేటప్పుడు చూద్దాం గాయస్ ఇక్కడ ఏమన్నా మిస్టేక్ అయింది అనుకుంటే గాయస్ కదండి. అండ్ ఇక్కడ మనకు మిస్టేక్ ఏమైందంటే మనం ఇక్కడ లాంగ్వేజ్ తెలుగు అడిగిన తోటి లాంగ్వేజ్ తెలుగు అడిగినాం, కాకపోతే ఇక్కడ ఏమి ఇచ్చిందంటే ఇంగ్లీష్ ఇచ్చింది అనమాట. ఓకే మీరు ప్రయత్నించండి, ప్రయత్నిస్తే ఏమైతే అంటే ఒకసారి మిస్టేక్ అయిందేమో. సో మళ్ళీ ప్రయత్నించండి, మళ్ళీ ప్రయత్నిస్తే ఏమైతే అంటే మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రాంప్ట్ అక్కడ మీరు ChatGPTని అడగండి, నాకు తెలుగులో స్టోరీ ఇవ్వండి అని అడిగితే సో ఖచ్చితంగా తెలుగులో స్టోరీ ఇస్తుంది. సో ఇక్కడ మీరేం చేస్తున్న స్టోరీ పేజ్ చేసి జనరేట్ చేసేయండి. జనరేట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ మనకు వాయిస్ ఓవర్ అయితే ఇంగ్లీష్లో ఇచ్చింది అనమాట. సో ఇంగ్లీష్లో ఇచ్చింది కాబట్టి మీరేం చేస్తారంటే సో ఇక దానికి చేయాల్సింది ఏం లేదు. బట్ ఇంకా మీరేం చేస్తారంటే ChatGPTలో వెళ్ళిన తర్వాత ఒక స్టోరీ మళ్ళీ తెలుగులో ఇవ్వండి అని అడగండి. అడిగిన తర్వాత మీరేం చేస్తారంటే ఇప్పుడు ఈ వీడియో వచ్చింది ఓకే, మరి దీన్ని ఎలా తీసుకోవాలి అనుకుంటే గాయస్ కదండి. సో మొత్తానికి ఇలా వచ్చింది ఓకే. ఇలా వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ మనకు ప్లేయర్ కనిపిస్తుందా, లాస్ట్లో ప్లేయర్ కనిపిస్తుందా, ఈ ప్లేయర్ని ఓకే వేసేయండి. ప్లేయర్ని ఓకే వేస్తే మనకు వీడియో వచ్చేస్తుంది అనమాట. చూపిస్తుంది చూడండి గాయస్. ఇక్కడ జస్ట్ చూడండి వీడియో అయితే వచ్చేసింది. మీకు ఇక్కడ ప్లే చేసి చూపిస్తుంది చూడండి. ఇంగ్లీష్లో వచ్చింది అనమాట. ఇంగ్లీష్లో వచ్చింది కాబట్టి గాయస్ ఇక్కడ మనకు తెలుగులో రావాలంటే సో ఇప్పుడు నేను వీడియోలో చూపించచ్చు, వీడియో చాలా లెంత్ అవుతుంది అనమాట. సో మీరు కామెంట్ చేయండి బ్రో ఇది తెలుగులో రావాలి మాకు అని అనుకుంటే పార్ట్ 2 వీడియో చేస్తాను, ఇదే వీడియో పైన పార్ట్ 2 వీడియో చేస్తాను, తెలుగులో వస్తుంది అనమాట. సో తెలుగులో వస్తుంది కాబట్టి మీకు ఇక్కడ ఫస్ట్లో ప్లే చేస్తుంది చూడండి, ఒక వీడియో ప్లే చేస్తుంది చూడండి.
ఇది వీడియో అనమాట, తెలుగులో నేను జనరేట్ చేసిన అనమాట. సో తెలుగులో జనరేట్ చేసిన కాబట్టి సో మీరు కూడా జనరేట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా జనరేట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా అనుకుంటే గాయస్ చూడండి, మనకి స్క్రోల్ చేయండి, ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మనకి లాస్ట్లో ఎక్స్పోర్ట్ కనిపిస్తుంది చూడండి, ఈ ఎక్స్పోర్ట్కు ఓకే చేయండి. ఎక్స్పోర్ట్కి ఓకే చేస్తే గాయస్ చూడండి మనకి ఇక్కడ చూడండి మన టైటిల్ ఏమైనా చేంజ్ చేసుకోవాలి, టైటిల్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే రెజల్యూషన్ చూసుకుంటే అంటే మీకు క్వాలిటీ ఎంత కావాలో అంత తీసుకోండి. రెజల్యూషన్ చూసుకోండి 1080 ఉంచుకోండి. 1080 ఉంచుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ కొద్దిగా టైం వెళ్తుంది కాబట్టి కొద్దిగా వెయిట్ చేద్దాం. కొద్దిగా టైం అంటే జస్ట్ ఒక 2-3 సెకండ్స్ అనుకుంటా, 2-3 సెకండ్స్ కూడా వెళ్తలేవు చూడండి గాయస్, ఇక్కడ అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. సో చూడండి అవునా స్పీడ్ అయిపోతుంది అనమాట, నాకు కూడా అంత టైం తీసుకోకు అని అంటుంది అనమాట. సో అట్లా నేను కూడా గ్రేట్ అనమాట. సో ఇప్పటి వరకు వీడియో చూసి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇంత కష్టపడి వీడియో చేస్తున్నా గాయస్, ఎందుకోసం అంటే చాలా చాలా కష్టపడాలి. ఈ స్క్రిప్ట్ నేను తీసుకోవాలంటే ఈ వీడియో చేయాలంటే చాలా కష్టం. ఎందుకోసం అంటే స్క్రిప్ట్ రైట్ చేయాలి, స్క్రిప్ట్ రైట్ చేసిన తర్వాత ఈ టాపిక్ ఎలా మాట్లాడాలి మొత్తం. సో చాలా చాలా కష్టం ఉంటుంది గాయస్. ఎందుకోసం అంటే ఈ కష్టాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఒక లైక్ మాత్రం ఇచ్చుకోండి, ఖచ్చితంగా లైక్ చేసుకోండి. నేను కూడా మీకు ఫ్రీగా సబ్స్క్రైబ్ చేయాలంటలేను, నేను మీకు డైలీ ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నమాట. 2 మెంబర్స్కు డైలీ ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా, ఖచ్చితంగా ప్రమోషన్ చేస్తున్నమాట. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అండి గాయస్ ఇక్కడ మనకు సమయం అమూల్యమైంది అయితే వచ్చేసింది గాయస్. చూసుకుంటే కొద్దిగా ఇంకా ఎక్స్పోర్ట్ అయితే అవుతున్నది గాయస్. ఇక్కడ 100% ఎక్స్పోర్ట్ అయితే అయిపోయింది. వ్యూ వ్యూవర్ వీడియో అయితే వచ్చేసింది కదా, ఈ వ్యూ వ్యూవర్ వీడియోకు సెలెక్ట్ చేయండి, ఇట్లా ఓకే చేయండి. ఓకే చేస్తే మనకు వీడియో అయితే ప్లే అవుతాయి అనమాట. చూడండి గాయస్ ఇక్కడ మనకు వీడియో అయితే వచ్చేసింది. ఈ వీడియో ఇక్కడ మీకు ప్లే చేస్తుంది, ఇట్లా ప్లే చేస్తే ప్లే అవుతాయి అనమాట. సో అట్లా ప్లే అవుతాయి కాబట్టి మీరేం చేస్తారంటే ఈ వీడియోని డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి గాయస్. ఇక్కడ మనకు 3 డాష్ కనిపిస్తుందా, ఈ 3 డాష్ సెలెక్ట్ చేసేయండి. 3 డాష్ సెలెక్ట్ చేస్తే మనకి డౌన్లోడ్ కనిపిస్తుందా, డౌన్లోడ్ కొక్కేసేయండి. సింపుల్లీ మనకు డౌన్లోడ్ అయిపోతాయి అనమాట. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ డౌన్లోడ్ అయితే వచ్చేసింది కదా, సింపుల్ ఇట్లా డౌన్లోడ్ చేసేయండి. సో ఇట్లా డౌన్లోడ్ అయిపోతాయి అన్నమాట. ఓకే సో ఇలా డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. సో ఇలా మీరు సో ప్రాంప్ట్ తీసేసుకోండి. మీరు తెలుగులో ప్రాంప్ట్ తీసుకోండి. తెలుగులో అక్కడ మీరు అడగండి, ChatGPTని అడగండి, మాకు మిస్టేక్ ఇచ్చిండ్రు ప్రాంప్ట్, మాకు తెలుగులో ప్రాంప్ట్ ఇవ్వండి. సో ఇక్కడ మాకు ఇంగ్లీష్లో వచ్చిందనమాట. ఇట్లా అడగండి, అడిగిన తర్వాత ప్రాంప్ట్ తీసుకొని అక్కడ ప్రాంప్ట్ అంటే స్టోరీ తీసుకోండి. స్టోరీ తీసుకున్న తర్వాత అక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇట్లా వీడియో జనరేట్ చేసుకోండి. మొత్తం మీకు వీడియో అర్థం కాకుంటే మళ్ళీ ఫస్ట్ నుండి చూడండి. ఫస్ట్ నుండి చూస్తే మీకు అర్థమవుతాయి అన్నమాట. అంటే ఎలా చేసుకోవాలి, ఎలా జనరేట్ చేసుకోవాలి, ఎక్కడ ఏం పెట్టాలని మొత్తం మీకు అర్థమవుతుంది. ఓకే సో ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. ఖచ్చితంగా గాయస్ ఇలాంటి ఇంకా వీడియో కావాలంటే ఖచ్చితంగా నేను మళ్ళీ అంటే ఏఐ ప్లాట్ఫామ్స్ అయితే కొత్తవి వస్తున్నాయి కాబట్టి మీకు స్టూడెంట్స్ వాళ్ళకు చాలా ఉపయోగపడతాయి కాబట్టి ఇలాంటి వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో బ్రో ఇంకా మళ్ళీ పార్ట్ 2 వీడియో చేయలేదా, ఇలాంటి డిఫరెంట్ వీడియో అని చెప్పండి, ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. ఓకే ఈ వీడియో అనిపించిందో ఈ వీడియోకి ఎంత రేటింగ్ ఇస్తారో సో మీరైతే ఇచ్చుకున్నాను. ఓకే థ్యాంక్ యూ సో మచ్ గాయస్. మరొక మంచి వీడియో కలుసుకుందాం. అప్పుడు టేక్ కేర్, బాయ్. సో చెప్తున్నా కదా గాయస్, ఖచ్చితంగా డైలీ 2 మెంబర్స్ ప్రమోషన్ చేస్తున్నా. మీరు కూడా విన్నర్ కావాలంటే ఖచ్చితంగా మీరు ఇన్స్టాగ్రామ్ కు ఫాలో కావండి. ఇన్స్టాగ్రామ్ కు ఫాలో అయిపోయిన తర్వాత యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా, కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ కు ఫాలో అయ్యాం, మా ప్రొఫైల్ ఐడి అంటే ఇన్స్టాగ్రామ్ ఐడి. సో ఇది ఇక్కడ యాడ్ చేయండి అనమాట. యాడ్ చేస్తే నేను చూస్తాను అనమాట. ఓకే సో ఇది కంప్లీట్లీ